తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 2016 రూపాయలు, వీరికైతే 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మనకి ఈ నెల పెన్షన్ డబ్బుల కిందనైతే జమ చేయడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్న ప్రక్రియలో అనేక రకమైన కొత్త అప్డేట్స్ని అయితే వెలువడించడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులను జమ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఆ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ అవుతున్నాయో తెలుసుకుందాము. ఈ 2000 రూపాయలు, 4000 రూపాయలు, ఇక వీటితో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కూడా చాలామంది ఇప్పుడు కూడా కొత్త పెన్షన్ డబ్బులనే పంపిణీ చేసినట్లయితే మరి ఇస్తామని చెప్పినటువంటి 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు అన్న దానిపై కూడా చాలామంది అయితే అడగడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు, కొత్త పెన్షన్ డబ్బులు ఏ జిల్లాల నుంచి ముందుగానైతే జమ చేయనున్నారు, దీనిపైన అఫీషియల్ అప్డేట్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే ఈ వీడియోని అయితే ఒకటి తర్వాత ఒకటి సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దీంతో పాటుగా అదే రీతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి అనే పథకం కింద 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో కూడా మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే ఉంచుకోండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే 2000 రూపాయలు, 4000 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు పొందుతున్నారో 2000 రూపాయలు తీసుకునే వారికి 4000 రూపాయలు, ఇటు సైడ్ ఇక 4000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరిలో నుంచి అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకి ఈ నెల పెన్షన్ డబ్బుల కింద ఈ డబ్బులను అయితే విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరిగిందంట ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం. ఇక అదే రీతిలో ఇటు మహిళలకు కూడా 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను అందించే లబ్ధిదారులకు అదనపు డబ్బులను ఈ మహాలక్ష్మి పథకం కిందనైతే రిలీజ్ చేయనున్నారు. ఇక ఇటు మహాలక్ష్మి పథకం అనే డబ్బులు కూడా ఈ ఏప్రిల్ నెలలోనే మనకి రాబోతున్నటువంటి మే నెలలోనే అఫీషియల్ అప్డేట్తో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఇవన్నీ ఇలా ఉండగా ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు ఇంకా జమ కానటువంటి వారందరికీ ఈ ఏప్రిల్ నెల 9, 8వ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల ద్వారా అటు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.